పరిశుద్ధుల తండ్రి, గనులు అయిన గొప్ప దేవ, మీ పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించుకున్నాం. మా పట్ల మీకున్న ప్రేమను బట్టి, మీ కనికరను బట్టి మీ పాసెందుకు వచ్చినాం ప్రభా. మేము నీతిమంతులమని కాదు కానీ ప్రభా, మమ్మల్ని ప్రేమించినారు కలుగుతండి. మీ ప్రేమను బట్టి మీరిచ్చిన ఉచిత రక్షణ బట్టి మిమ్మల్ని స్తుతించుకుంటున్నాను ప్రభువా. గత కాలం అంతా మీ లెక్కల పదపచ్చి నేడని సమయం మీరు మాకు అనుగ్రహించినారు. ఈ సమయంలో తండ్రి మీరు మాతో మాట్లాడి మా హృదయంలో సిద్ధపరచండి. మీరు మాట్లాడుతున్న ప్రతి మాట మనలో ఫలింపచేయం. మీ మాటలు ఎందరి లోతైన మర్మములు గ్రహించడానికి తగిన జ్ఞానము దయచేయండి. క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి శ్రవిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రేసులరా, మనము సువార్త విని వారము కాక వినిన వాక్య ప్రకారము జీవించడానికి మనం సిద్ధపరచుకోవాల్సినది. ఎందుకనగా ప్రేసులరా, మన కాలగతులు దేవునిలో ఉన్నాయి. మనం ఎంతకాలం ఈ లోకంలో ఉంటామో తెలియదు. ప్రభు వచ్చే విషయాలు వేరు, లేక నెరవేర్పు దినాల్లో ఉన్నాము. ఆయన రావచ్చు, కానీ ఆయన ఆలస్యం కూడా చేయవచ్చు. ఆ విషయం మనకు అవసరం లేదు. కానీ మన కాలగతులు, మన జీవము మన చేతులు లేదు. మనకు మరణం ఎప్పుడు వచ్చునో మన వెరగము. అయితే ఈ లోకం నుంచి మనం యాత్ర ముగించిన తర్వాత మన కొరకు ఆయన ఒక పట్టణాన్ని ఏర్పరిచారు. ఈ పట్టణము, ఈ లోకము శాశ్వతము కాదు. ఈ లోకము శాపగ్రస్తమైనది. ఈ శాపగ్రస్తమైన లోకంలో దీనికి అధికారి శత్రు సాతాను. అతనిది ఈ లోకము. అతని సింహాసన స్థానంలో మనం ఉన్నాము. కనుక ఈ లోకాన్ని నుంచి మనం బయటకు వెళ్ళాలి. మనం కాదు, ఈ లోకం నశించిపోతుంది. ఈ లోకంతో పాటు శత్రువులు సాతాను కూడా తనకేర్పరచబడిన తన యొక్క అడుగులేని అగాధంలోకి వెళ్ళబోతున్నాడు. ఆ అడుగులేని అగాధంలోకి వెళుతూ వాడు ఒంటరిగా వెళ్ళడానికి ఇష్టం లేక దేవుని సృష్టిలో ఉన్న మనల్ని కొందరిని పాడు చేయడం చూస్తూ ఉన్నాడు. వాటితో పాటు మనం కూడా వాళ్ళు ఉండాలి, అతని ఆశీర్వాదం. అయితే దేవుని ఉద్దేశం అది కాదు. అతనితో మనం ఉండకూడదు. ఆయన స్వరూపంలో చేసుకున్న మనము ఆయనతో ఆశీర్వాదకరమైన దేశంలో ఉండాలి. ఇది క్షయమైన దేశము, అది శాశ్వత దేశము. మీరు చదువుకున్న ఆ కీర్తనలో ఉన్నది, ఉత్తర పశ్చిమలో చదివిన కీర్తనలు మీరు చూసినట్లయితే ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. మీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. లోకము దాని ఆశలు గతిస్తాయి. లోకము కొంచెము కాలం, కానీ దేవుడు ఏర్పరిచిన రాజ్యము శాశ్వత రాజ్యము. ఆయన పరిపాలన తరతరములు ఉంటుంది. కనుకనే ఈ శాపగ్రస్తమైన ఈ యొక్క రాజ్యంలో నుండి, ఈ యొక్క క్షయమైపోయే ఈ రాజ్యంలో నుండి మనల్ని కూడా క్షయమైపోవడానికి ఇష్టపడక మనల్ని తీసుకెళ్ళి ఆరాధన కూర్చోబెట్టడం కొరకు ఆయన లోకంలోకి వచ్చినాడు. ఆయన లోకంలోకి వచ్చినప్పుడు మనమంతా కూడా శత్రువు మటుని కంపూడుతూ ఉన్నాం, దరిద్రులుగా ఉన్నాం. క్షణికమైన సంతోషము, ఇది శాశ్వత ఆనందమును ఇవ్వలేని ఈ యొక్క రాజ్యం. కానీ శత్రువు తనకు అప్పగించుకున్న మనుషుల యొక్క మనోన్నతను గుడ్డితను కలిగేసి ఆ శాశ్వత రాజ్యం వైపు చూడకుండా ఈ లోకం వైపు చూపించే మనసు పెట్టినాడు. అది మీరు చూసినట్లయితే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యంలో వ్రాయబడింది. అవిశ్వాసులైన వారి మనోన్నతములకు ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనము కలుగజేసింది. కనుక మనము ఈ లోకం చూస్తాం. ఈ లోకం చూసిన మనుషుడు స్వేచ్ఛను కొడతాడు. ఈ లోకంలో ఉన్న మనుషుడు ఈ లోకానుసారంగా శరీరానుసారంగా సంతోషించాలి అని చూస్తాడు. క్షయమైన వాటి కొరకు చూస్తూ ఉంటాడు. అయితే ప్రియసులారా, నిజముగా జ్ఞానం కలిగిన వారు ఆలోచన చేయవలసింది ఏంటంటే, తల్లి గర్భం నుంచి మనమేమి తీసుకురాలేదు, తిరిగి మనమేమి తీసుకెళ్ళలేము. అయితే తల్లి గర్భం నుంచి వచ్చిన తర్వాత లోకపు ఆకర్షణతో
పితరుల్లో ఉన్న ఆ రక్తాపరాధమును బట్టి మనము లోకానికి శత్రువుకి ఆకర్షితులవుతాము. అది శత్రు శిష్య పని కాదు, కానీ మన పితరులు ఉన్న రక్తము, మనలో ఉన్న లోకంలో ఉన్న ఆకర్షణ మన శత్రువు వైపు లాగేస్తుంది కనుక మనము శత్రువుకి అప్పగించుకుంటాము. అది దేవుడు కాదు, సాతాను కూడా మన బంధించలేడు, కానీ మనమే వారికి అప్పగించుకుంటామని రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వాక్యంలో వ్రాయబడుతుంది. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా పాపమునకే కానీ నీతి నిమిత్తముగా విధేయతకే కానీ దేనికి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటారో దానికి మీరు. కనుక ఇక్కడ చూసినట్లయితే జ్ఞానవంతుడు తను దేవుని వైపు చూస్తూ ఉంటాడు. జ్ఞానహీనుడు అంటే లోక అజ్ఞానం కలిగిన వ్యక్తి లోకం చూస్తూ ఉంటాడు. ఇక్కడ 2 భేదాలు ఉన్నాయి. జ్ఞాని రెండవవాడు జ్ఞాని కాదు, మూర్ఖుడు, దేవుని మాట విననివాడు, తనకు చెప్పబడినది తీసుకోలేనివాడు, కనుక తనకు అర్థం కాదు. కనుక ప్రేసులారా, దేవుడేమో ఇక్కడ నువ్వు బయట తీసుకెళ్ళాలని ఆయన లోకంలోకి దిగొచ్చినప్పుడు మనమంతా కూడా శత్రు చేతిలో బంధింపబడినాం. శత్రు చేతిలో బంధింపబడినప్పుడు ఎలా ఉంటామో ప్రేసులారా, అది మార్క్స్ వార్తలో చెప్పబడింది కదా, కట్టబడిన గాడిద ఆ యొక్క మురికిలో పొరలాడుతూ కంపు కొడుతూ ఉంది. కానీ కంపు కొట్టే గాడిదను దేవుడు విడిచిపెట్టలేదు. అది ఆయనకు కావాలి. ఎవరికి కావాలి? ఆయన స్వరూపం చేసుకుని నీవు నేను ఆయనకు కావాలి. అయితే మనం ఆయనకు కావాలి కనుక ఆయన మన దగ్గరికి వెతుకుతూ వచ్చారు. వెతుకుతూ వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం చూసిన ఆయన మాట వినట్లేదు. ఎందుకని? ఇక్కడ సాతాను ఉన్నాడు. ఆయన మాట వినని చెవులు మనకి పెట్టి మన లోకం వైపు చూస్తారు. కనుక నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నేను మంచిగా నీతిగా ఉన్నాను, నేను పరలోకి వెళ్తాను, నేను బాప్తిసం తీసుకున్నాను, నేనేదో చేస్తున్నాను, సొంత నీతి. కానీ సరిగా జ్ఞానం కలిగిన వ్యక్తి, దేవుని కొరకైన విశ్వాసం కలిగిన వ్యక్తి తన దేవుని మాధుస్యంలో మోకరించి ఆయన వైపు చేతులెత్తి, ప్రభువా ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం. తండ్రి, ఎంతవరకు జరిగిపోయింది, ఇదిగో నేను మీకు అప్పగించుకుంటున్నాను, నాకు మీరు కావాలి. ఎందుకంటే ఈ క్షేమం అయిపోయే దాని నుండి బయటకు తీసి నన్ను పరలోకులు చేర్చుకుంటానికి వచ్చారు. అయితే ఆ పరలోకంలో ఆ బలమైన పట్టణములో ఏమున్నది? చదువు మళ్ళీ ఇప్పుడు చదువుని యెషయా 26వ అధ్యాయంలో బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణ దానికి ప్రాకారములుగాను. ప్రేసలరా, ఈ పట్టణానికి ప్రాకారములు బురుజులుగా ఉండేది రక్షణ. ఈ రక్షణ అనేది ఏ మనిషి నీతిని బట్టి రాదు, ఏ మనిషి రక్షణని డబ్బు పెట్టి కొనలేడు. ఈ రక్షణ దేవుడు ప్రేమించి ఉచితంగా మనకు అనుగ్రహించాడు. ఉచితంగా అనుగ్రహించినప్పుడు ఈ రక్షణలో మనం ఉన్నట్లయితే రక్షించిన దేవుని యొక్క ఆ ప్రాకారాల్లో మనం ఉన్నప్పుడు దాన్ని కాపాడుకుంటూ ఉంటాం. ఆ చదువుమా, సత్యమును ఆశ్రయించు ద్వారములను తీడి. ఇక్కడ రక్షణ ప్రాకారంలో మనం ఉన్నప్పుడు మనము సత్యమును, క్రీస్తు వారిని వెంబడించటము, ఆ వాక్య ప్రకారం జీవించడం నేర్చుకోవాలి. వాక్యమును ప్రక్కన పెట్టి మనము మన సొంత నీతిలో వెళ్ళినప్పుడు మార్గం తొలుగుతాం. మార్గం తొలగినప్పుడు ప్రేసోలరా మనం ఆ రాజ్యంలోనికి వెళ్ళలేము. ఎందుకు తెలుసునా? సత్యము రాసిన నీతి గల జనం వెళ్ళాలి. నీతి అనేది దేవుని దగ్గర ఉంది, నీతి పరిశుద్ధత అనేది దేవుని దగ్గర ఉంది. ఆయన మనల్ని పరిశుద్ధపరిచేవారు. రెండవ పక్షం చూస్తే శత్రువు ఉన్నాడు, అతని దగ్గర నీతి లేదు, పరిశుద్ధత లేదు, అతని లోకము. కనుక అతను ఏం చేస్తాడంటే మనల్ని స్వేచ్ఛగా జీవించడానికి అలవాటు చేస్తాడు. దేవుడేమో శిలువను పోయమంటాడు, సాతానేమో స్వేచ్ఛగా ఉండమంటాడు. ఏది బాగుంటుంది? ఇరుకు బాగుంటుందా? ఈ శైలం బాగుంటుందా? క్షేమంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, స్వేచ్ఛగా జీవించడం బాగుంటుందా? లేకపోతే శ్రమలు పడుతూ వెళ్తాం బాగుంటుందా? ఏది బాగుంటుంది? నిజమైన జ్ఞానం కలిగిన వాడు, అవును నేను దేవుని రాజ్యంలో తరతరములు ఉండే ఆ రాజ్యంలో కొరకు నాశనం ఎత్తుకుంటాను. నేనైతే జయించలేను, కానీ ఆయన మార్గము చూపించిన నాకు. నేనే మార్గము, సత్యము, జీవమని చెప్పిన కనుక ఆ మార్గంలో నేను నడుస్తాను.